నమస్తే. ఇది గల్ఫ్ దేశాలు మన ఆర్టికల్ 370 మూవీ బాలీవుడ్ మూవీని బ్యాన్ చేసిందంట. ఇప్పుడే న్యూస్ వస్తూ ఉంది. అయితే యాక్చువల్గా మీకు చూస్తే గల్ఫ్ దేశాలు యాక్చువల్గా ఎస్పెషలీ దుబాయ్ కానీ సౌదీ అరేబియా కానీ మన ఇండియా అలైన్మెంట్కి వచ్చేసినాయి యాక్చువల్గా. సో మోడీ గారు అందుకనే వాళ్ళు మోడీ గారికి హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇట్లా ఇచ్చారు. అంటే టాప్ మేనేజ్మెంట్ టాప్ లీడర్స్ మన ఈ అలైన్మెంట్ అయిపోయారు. తర్వాత మన మసీదులకి ఎవరికి కూడా ఫండింగ్ ఆపేశారు, సౌదీ కానీ దుబాయ్ కానీ. ఇంకా కువైట్ పరిస్థితి తెలియదు కానీ ఈ రెండు దేశాలు మాత్రం అంతకుముందు ఫండింగ్ వచ్చేది, ఇప్పుడు ఆపేశారు. ఇంకోటి టర్కీ నుంచి ఇంకా ఫండింగ్ జరుగుతూ ఉంది మనకి ఇండియాలో, టర్కీ అండ్ మలేషియా నుంచి. అయితే మరి బ్యాన్ ఎట్లా చేస్తున్నారు మూవీ అంటే ఇది సిమిలర్ సిచ్యువేషన్ యూరోప్లో కానీ మన అమెరికాలో కానీ. అంటే పాత ఇన్ని సంవత్సరాల నుంచి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి మన మోడీ గారు వచ్చే ముందు వరకు కూడా మనకి ఇండియాకి అగెనెస్ట్గా పనిచేసిన ఫోర్సెస్ ఉంటాయి కదా. అంటే గవర్నమెంట్ ఒకటే కాకుండా కింద లెవెల్లో ఆర్గనైజేషనల్ పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్, అంటే మన దేశానికి అగెనెస్ట్గా ఏదైనా చేయాలని అంటే వీళ్ళందరూ ఒక టూల్ కిట్ లాగా పనిచేస్తూ వచ్చిన కొన్ని శక్తులు ఉంటాయి కదా. ఆ శక్తుల్లో కొన్ని ఉన్న కనెక్షన్స్ని యూజ్ చేసుకొని పాకిస్తాన్ వాళ్ళు కానీ లేకపోతే మన ఇండియాలో కాంగ్రెస్ వాళ్ళు కానీ ఆ శక్తులకి చెప్పి మనం ఈ భూమిని బ్యాన్ చేయమని కింద లెవెల్ నుంచి డెసిషన్ తీసుకొని ఉండొచ్చు, పాసిబిలిటీస్ ఉన్నాయి. మనం ఇట్లాంటివి చాలా చూస్తూ ఉన్నాం. సో టాప్ లెవెల్ లీడర్షిప్ మళ్ళీ ఏదో ఒక రకంగా మనల్ని కన్విన్స్ చేస్తూ ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తూ ఉంది. అసలు ఇప్పుడు జరుగుతున్న ఇజ్రాయెల్ మీద యుద్ధం కూడా ఇరాను హమాస్ అంటే ఇరాన్ సపోర్టెడ్ మిలిషియా జరుగుతున్న యుద్ధం కూడా యాక్చువల్గా భారతదేశం గురించే. అంతకుముందు వీడియోలు కూడా నేను చెప్పినట్టు గుర్తు నాకు, కాకపోతే ఈసారి మళ్ళీ ఇంకొంచెం డీటెయిల్గా చెప్తాను. ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ అనేది మోడీ గారు ప్రకటించారు, మీకు గుర్తుందో లేదో. అయితే అది ప్రకటించిన G20లో ప్రకటించినట్టున్నారు. అది ప్రకటించిన ఇమీడియట్గా ఈ హమాస్ వాళ్ళు వెళ్ళి ఇజ్రాయెల్ మీద అటాక్ చేశారు. ఎందుకంటే ఈ దుబాయ్ నుంచి ఇప్పుడు మన ఇండియా నుంచి అండర్ గ్రౌండ్లో ఒక ట్రైన్ రూట్ వేసి దుబాయ్ నుంచి సౌదీ అరేబియా నుంచి వయా ఇజ్రాయెల్ మళ్ళీ రెడ్ సీ అంటున్నా, అది మెడిటరేనియన్ సీ నుంచి ఇటలీ రోమన్ ఎంపైర్ కానీ గ్రీస్కి కానీ ఇట్లా యూరోపియన్ కంట్రీస్కి మన గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈజీగా ఒక ఎకనామిక్ కారిడార్ చేయాలని చెప్పని ప్రకటించారు. అయితే ఇది కనుక సక్సెస్ అయితే ఇప్పుడు ఈ దుబాయ్ ప్లస్ సౌదీ ఏమో సున్నీ కంట్రీస్, ఇప్పుడు ఇరాన్ ఏమో షియా కంట్రీ. సో ఇప్పుడు టర్కీ సున్నీ కానీ టర్కీకి సౌదీకి మధ్యలో వర్గపోరు నడుస్తూ ఉంది కదా, అంటే ఆధిపత్య పోరు ఇస్లామిక్ వరల్డ్లో. సో ఈ ఇరాన్ టర్కీ కూడా ఒక అలైన్మెంట్లో ఉండింది. అయితే వీళ్ళిద్దరికీ మళ్ళీ చైనా కూడా తోడు చేరింది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎకనామిక్ కారిడార్ వస్తే ఆ పాకిస్తాన్ వాళ్ళు సిపెక్ వయా పాకిస్తాన్ వేసిన ఎకనామిక్ కారిడార్కి దెబ్బ కదా, అంటే వాళ్ళకి మనకు డామినేషన్ వస్తుంది కదా అని చెప్పని వాళ్ళు కూడా ఆర్మ్స్ సప్లై చేశారు. వాళ్ళ ఆర్మ్స్ అన్నీ ఈ హౌతీల దగ్గర దొరుకుతున్నాయని చెప్పని కూడా మనకి రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. సో ఈ ఇప్పుడు వీళ్ళ మీద ఇప్పుడే ఎందుకు అటాక్ చేశారని చెప్పారంటే ఇంకొక కోణం కూడా ఉంది. ఒకటేమో మనం అనుకున్నట్టుగా ఈ సౌదీ, దుబాయ్, ఇజ్రాయెల్ వీళ్ళ ముగ్గురు మధ్యలో ఒక అబ్రహాం అకార్డ్ అని చెప్పని ఒకటి క్రియేట్ చేశారు. అబ్రహాం ఎందుకు చేపట్టారనంటే ఈ అబ్రహాం అనేది ఈ మూడు రిలీజియన్స్కి, జూస్కి, ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి వీళ్ళ ముగ్గురికి ప్రీడిసెసర్ అనమాట. అంటే వీళ్ళందరికంటే ముందు గ్రేట్ గ్రాండ్ ఫాదర్ లాగా అబ్రహాం అంటే కూడా అదేమి సంస్కృత పదమే, బ్రహ్మకి ఆ ముందు పెడితే అబ్రహాం అయిపోయింది. యాక్చువల్గా యాంటీ బ్రాహ్మణికల్ అన్నమాట బేసికల్లీ, అంతే. అయితే మన మోనోథియిస్టిక్ రిలీజియన్గా మనం అన్ని రకాల దేవీ దేవతల్ని మనం పూజిస్తూ ఉంటాం కదా.
అబ్రహం అని అంటే అప్పటికి మోనోథియిస్టిక్ అయిపోయింది అనమాట. ఇట్లా అన్ని రకాల దేవి దేవతలు కాకుండా ఒకటే ఎంటిటీని పూజించాలనే దాని మీద అబ్రహము స్టార్ట్ చేసింది. అతను ఒరిజినల్ పేరు కూడా బ్రహ్మనే అబ్రహం అయిపోయాడు అయితే మిడిల్ ఈస్ట్లో. సో ఒకప్పుడు అక్కడ కూడా వీళ్ళంతా యదువంశీలు అంటారు యాక్చువల్గా, ఈ యహూదీ అంటారు కదా వాళ్ళు. ఈ యాదవులుకి మన హిందూ రిలీజియన్కి వాళ్ళ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఇవంతా కూడా మన హిందూ టెంపుల్స్ ఎట్లా ఉంటే వాళ్ళ కన్స్ట్రక్షన్ కూడా సేమ్ అదే ఆగమ శాస్త్రాలతోటి కన్స్ట్రక్ట్ చేసినట్టుగా ఉంటాయి అన్నమాట. సో కొంతమంది ఈ ఇజ్రాయలీ జ్యూస్ ఇప్పుడు దే ఆర్ ట్రైంగ్ టు డిస్కవర్ దేర్ రూట్స్, వాళ్ళ మూలాలు ఎక్కడున్నాయని చెప్పని వాళ్ళు మన హిందూ టెంపుల్స్ లాగానే ఉన్నాయి, మనకి వీళ్ళకి కనెక్షన్స్ ఉన్నాయని వాళ్ళు వెతుక్కుంటున్నారు ఇప్పుడు యాక్చువల్గా. సో వాళ్ళు యాక్చువల్గా యదువంశంకి సంబంధించిన వాళ్ళని చెప్పని యాదవ కమ్యూనిటీ వెబ్సైట్లోనే దీని గురించి ఒక కథనం వాళ్ళ వెబ్సైట్లోనే ఉందంట. సో అయితే ఈ ముగ్గురు ఒకటైతే ఇప్పుడు ముస్లిం వరల్డ్లో ఈ సున్నీ ముస్లిమ్స్ వీళ్ళతోటి ఇదైపోతే మనకి ఇండియాకి బాగా బెనిఫిట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ చైనా ప్లస్ ఇరాన్ కూడా నష్టమే కదా. ఎందుకంటే ఇరాన్ నుంచి మనం ఇంకొక చాబహార్ పోర్ట్ నుంచి రష్యాకి యూరోప్కి ఇంకొక కారిడార్ మనం ప్లాన్ చేస్తూ ఉంటుంది. సో ఆ కారిడార్ పోతే ఇరాన్కి కూడా నష్టమే. సో ఈ ఆధిపత్య పోరులో ఆపాలని చెప్పని, అంటే ఈ కారిడారు సక్సెస్ కాకూడదన్న ఉద్దేశంతో ఈ ఇజ్రాయెల్ మీద అటాక్ చేశారు. ఇది ఒక రీజన్. ఇంకొకటి కూడా జరిగిందట. జార్జ్ సోరోస్ రిలేటెడ్ కంపెనీస్ కానీ వాళ్ళు ఈ అటాక్ జరిగే ముందు జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ ముందు చాలా స్టాక్స్ని షార్ట్ చేశారంట. అంటే ఈ అటాక్ వల్ల నష్టం జరిగే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిలన్నిటిని షార్ట్ చేశారంట, షార్ట్ సెల్లింగ్ చేశారంట. షార్ట్ సెల్లింగ్ అంటే స్టాక్ మార్కెట్లో వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, వాళ్ళ దగ్గర స్టాక్ ఉండదు. వాళ్ళు ముందే నేను ఇది పడిపోతుందని చెప్పని అమ్మేస్తారనమాట. ఇప్పుడు 100 రూపాయలు ఉందనుకోండి స్టాకు, 100 రూపాయలకి ఎవడైనా కొనుక్కున్నాడు ఉంటే 100 రూపాయలకి అమ్మేస్తాడు. వాడి దగ్గర 100 రూపాయలు ఉంటాయి, 100 రూపాయలకి అమ్మేస్తాడు. 100 రూపాయలు అమ్మేసి అది అటాక్ జరిగిన తర్వాత అది ఆ స్టాక్స్ అన్నీ పడిపోతాయి కదా, నా 30కో 40కో, వాడు అప్పుడు షార్ట్ కవరింగ్ అంటారు. అంటే 30 కొనేసుకుంటాడు అనమాట. వాడు స్టాక్ లేకుండా డబ్బు పెట్టుకొని ముందు అమ్మేసి తగ్గిన తర్వాత కొనుక్కొని లాభం చేకూర్చుకుంటాడు. సో డెఫినెట్గా ఈ జార్జ్ సోరోస్ రిలేటెడ్ పీపుల్కి ఇది తెలుసుంటుంది. చాలామందికి జార్జ్ సోరోస్ ఎంత ప్రతివాడు చెప్తా ఉంటాడు, అసలు వీడెవడా అని చెప్పని అనుకుంటూ ఉంటారు. వీడు అంటే వీడు వెనక ఇంకెవరున్నారో మనకి డైరెక్ట్గా మనకి ఇన్ఫర్మేషన్ లేదు. ఏజెన్సీస్ ఉండొచ్చు, ఫారెన్ కంట్రీ ఏజెన్సీస్, వాళ్ళు డైరెక్ట్గా లేకుండా వీడు త్రూ చేస్తుండొచ్చు. సో వాడికి నచ్చని లీడర్స్ ఎవరైనా వేరే దేశాల్లో ఉంటే ఆ దేశాలన్నింటిలో ఆ గవర్నమెంట్లను పడేస్తూ ఉంటాడు. ఈ అల్లర్లు సృష్టించడము, అరాచకాలు సృష్టించడము, ఈ ఫార్మ్ ప్రొటెక్ట్కి కూడా వాడి దగ్గర నుంచి కూడా సప్లై వస్తుందని చెప్పని, ఫండ్స్ వస్తున్నాయని చెప్పని అనుమానిస్తున్నాం బేసికల్గా. ఇప్పుడు ఎల్ సాల్వడార్ ఏదో ఒక దేశం, అసలు వాడికి ఏం సంబంధం? మా దేశంలో ఇక్కడ ఎదుర్కొన్న వాళ్ళకి ఎట్లా పరిపాలించాలో వాళ్ళు తెలుసు. ఈ వేరే విదేశీ వాడు వచ్చి మా దేశంలో ఏలు పెట్టి వాడికి చెప్పినట్టు వాడన్నట్టుగా మేము ఎందుకు వినాలి అని చెప్పి జార్జ్ సోరోస్ పేరు తీసుకుంటా ఉన్నాడు. ట్రంప్ కూడా తీసుకున్నాడు. ట్రంప్ను నన్ను చంపేస్తాడేమో జార్జ్ సోరోస్, వీడు నన్ను బతకనివ్వట్లేదు అని చెప్పని ఈ మధ్య కాలంలోనే ఒకసారి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అంటే ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ కూడా జార్జ్ సోరోస్ చంపేస్తాడేమో అని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చాడు. సో మనం ఇవన్నీ ఈ కుట్రలు కుతంత్రాలు అందరూ పన్నుతూనే ఉంటారు. మనం ఏం చేయాలంటే మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ, ప్రజల్ని ఇంకా డెమోక్రసీలో జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తూ, జనాల్లో గ్రూపిజంలు క్రియేట్ చేస్తూ ఈ దేశాన్ని వీకెన్ చేయడానికి చేస్తూ ఉంటారనమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే వీటిలన్నిటి గురించి తెలుసుకొని ఎవడు కరెక్టు ఎవడు రాంగ్ అని చెప్పుకొని మనం రైట్ డెసిషన్ తీసుకొని మనకి మన దేశాని కోసం ఆలోచించే లీడర్స్ని మనం ఎన్నుకోవటం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ కేజ్రీవాల్ గారు కానీ మన రాహుల్ గాంధీ కానీ వీళ్ళందరూ వాళ్ళతో అలైన్మెంటే. ఎందుకంటే వాళ్ళకి ఈ దేశంతో ఏం సంబంధం? వాళ్ళకి ఎంతసేపు ఈ దేశాన్ని అమ్మేసి డబ్బులు సంపాదించి ఇటలీలో దాపెట్టుకోవాలి.
ఆ కట్రోచి వాడు అప్పుడు అదే కదా, కట్రోచి వాడు సోనియా గాంధీకి రిలేటివ్ ఆ బోఫర్ స్కామ్లో. అది బయటికి ఎట్లా వచ్చిందని చెప్పారంటే రష్యా వాళ్ళు ఆ ఫారెన్ మీడియాలో లీక్ చేశారు. ఎందుకంటే వీళ్ళకి రష్యాకి ఆర్డర్స్ వెళ్ళకుండా మనం సీసీకి ఇచ్చాం కదా బోఫర్స్ గన్స్. సో వాళ్ళకి బండి వాళ్ళు ఇది లంచం ఎట్లా పోయింది ఇదంతా వాళ్ళు బయట పెట్టారు బేసికల్గా. సో ఈ గల్ఫ్ కంట్రీస్ మన ఈ జియోపొలిటికల్ సిచ్యువేషన్స్ గురించి కూడా ఇట్లా మనం చాలా వీడియోస్లో కొంత వీడియోస్లో మనం విశ్లేషిస్తూ ఉంటాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మనకి తెలుగు మీడియాలో ఎవరు విశ్లేషించరు. కాబట్టి ఏవైతే తెలుగు మీడియాలో ఎక్కువగా విశ్లేషణ జరగదో ఆ టాపిక్స్ మీదనే నేను ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుగు ప్రజలకి జ్ఞానోదయం చేయాలనే ఉద్దేశంతో. ఇది చాలా డీప్ సబ్జెక్ట్స్ కాబట్టి ఎన్నో రకాల డైరెక్షన్స్ నుంచి ఆలోచించి తీసుకొచ్చి చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది. కాబట్టి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు అందరికీ షేర్ చేయండి. షేర్ చేసి అందరికీ తెలిసేటట్టుగా మీ వంతు సహాయం చేయండి. జై హింద్.